హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇదేంటంటే మీషోలో బుక్ చేసుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అనమాట. సో ఏమైందంటే ఇది మా అత్తయ్య బ్లౌజ్ కోసం మా అత్తయ్య శారీ కోసం బుక్ చేశాను. అది పెసర గ్రీన్ కలర్లో ఉంది, బట్ నాకు రిసీవ్ అవ్వడం ఈ లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఎందుకులో రిటర్న్ పెట్టేయడం, వర్క్ బాగుంది కదా అని చెప్పి ఉంచేసుకున్నాం. ఇంకా రిటర్న్ పెట్టలేదు. సో ఇలా స్టిచ్ అయిన తర్వాత ఇలా టర్న్ అవుట్ అయింది. బట్ బ్యూటిఫుల్ వర్క్ అండి, మంచి ఫినిషింగ్తో ఉంది. అండ్ స్టోన్స్ కూడా ఎలా షైన్ అవుతున్నాయి మీరు చూడొచ్చు. సో అందుకే రిటర్న్ పెట్టబుద్ధి అవ్వలేదు. సో ఉండని దేనికైనా మ్యాచ్ అయిపోతుంది కదా, ఎంత లోయెస్ట్ ప్రైస్ మనకి రావు కదా అని చెప్పి. బట్ మరీ ఎంత చీప్ క్వాలిటీ అయితే లేదండి, పర్లేదు. మనం అస్తమానం వేసుకోం కదా, సో ఒకటి రెండు సార్లు వేసుకుంటాం, తర్వాత వాష్ చేసి మళ్ళీ పెట్టేస్తాం కాబట్టి అంత చీప్ క్వాలిటీ అని నాకు అనిపించలేదు. సో ఉండని అని ఉంచేసామన్నమాట. బట్ ఓవరాల్గా అయితే బ్లౌజ్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5-4 ఇస్తానండి. చాలా బాగుంది. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎంబ్రాయిడరీ కూడా. అండ్ మీషోలోనే ఇంకో బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను అనమాట. సో అది ఇదే కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏమనుకోవద్దు, పాప డిస్టర్బ్ చేస్తుంది. సో ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇది లావెండర్ కలర్ శారీ కోసం. సో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా 2 కలర్ కాంబినేషన్, లావెండర్కి పర్పుల్ షేడ్ అనేది. సో అలా ట్రై చేద్దామని చెప్పి బ్లౌజ్ పీస్ బుక్ చేశాను. అండ్ ఇది కూడా వర్క్ ఎంత నీట్గా ఉంది అంటే చాలా బాగా అనిపించింది. లుక్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అలా కాంట్రాస్ట్గా ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. సో భలే అనిపించింది, బాగుంది. వర్క్ డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉంది. చాలామంది అంటున్నారు మీషోలో ఎందుకు వర్క్ క్వాలిటీ ఉండదు, ఎందుకు యూజ్ చేస్తారు. బట్ నాకు అలా ఏం అనిపించట్లేదండి. మనం రెగ్యులర్గా వాడడం కదా బ్లౌజెస్ అనేటివి. సో అలాంటి కాస్ట్లీ శారీస్కి ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్లేదు, మరీ అంత పెకిలిపోయేంత చీప్ క్వాలిటీ అయితే లేవు. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ మై ఒపీనియన్. చాలామంది వద్దు తీసుకోదని, బట్ నేను మాత్రం ఓకే తీసుకోవచ్చు అని చెప్తాను. అండ్ థర్డ్, ఇది స్టిచ్ బ్లౌజ్ పీస్ అండి. సో ఈ బ్లౌజ్ పీస్ తీసుకోలేదు, డైరెక్ట్గా స్టిచ్డే వచ్చేసింది అనమాట. సో మెరూన్ షేడ్లో తీసుకున్నాను. వన్ ఆఫ్ మై శారీ ఉంది, ఆ శారీ మీదకి వర్క్ చేయించాను, మగ్గం వర్క్. బట్ అది బ్లౌజ్ అంతా పాడైపోయింది. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో తీసుకుందాం, ఇది బాగుంది కదా అనిపించి పర్ఫెక్ట్ షేడ్ మ్యాచ్ అయ్యింది శారీకి. చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ సైడ్లో కూడా ఫుల్ వర్క్ వచ్చింది మనకి, ఫ్రంట్ నెక్కి కూడా 2 సైడ్స్. సో సీక్వెన్స్ వర్క్తో ఎంబ్రాయిడరీ ప్రింట్ అనమాట, బాగుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్ అనమాట. హ్యాండ్స్ కూడా సీక్వెన్స్ వర్క్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్ ఏంటంటే ఖర్చు, లోపల సైడ్ ఖర్చు కూడా చాలా బాగా ఇచ్చారు. సో మనం ఆల్టర్ చేసుకోవడానికి, ఇఫ్ ఇన్ కేస్ మనకి సైజ్ సరిపోతే మనం కుట్టు విప్పుకోవచ్చు, లేదు అంటే కుట్టు వేయించుకోవడానికి. అది చూపిస్తాను చూడండి. సో పర్లేదు, తీసుకోవచ్చు. మనం రెగ్యులర్గా వాడేవాటి కాస్ట్లీ పెట్టాలి, ఎందుకంటే అవి రెగ్యులర్గా వాడతాం కదా. చూడండి, ఖర్చు చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. మీకు లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.